హాయ్ అండి. మీ నాగనిత్య పూజా లాగ్స్‌కి స్వాగతం. మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తున్నానండి. మనం చాలామంది పిల్లల్లో అయినా సరే, పెద్దోళ్ళైనా సరే మంగు మచ్చలతో, చిన్న పిల్లలకి తెల్ల తెల్ల మచ్చలతో మొహం మీద వచ్చి బాధపడుతూ ఉన్నాం కదా! వాటికి పరిష్కారంగా మన ఇంట్లోనే సబ్బు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా. నేను చూపించింది ఫస్ట్ కుప్పెంటాకు అంటారనమాట. కుప్పెంటాకు అంటే మనకి చాలా వరకు రోడ్ల మీద పిచ్చాకల్లే ఉంటుంది. ఇది కుప్పెంటాకు, వేపాకు, అలాగే తులసాకు ఈ 3 ఉపయోగించి నేను ఇప్పుడు సబ్బు అయితే తయారు చేస్తానండి. ఇదిగోండి మా అబ్బాయికి చూడండి మొహం మీద ఎలా మచ్చలు వచ్చినాయో, వాడు ఇప్పుడే నిద్రలేసాడనమాట. ఎందుకంటే నేను చూపించాలి కదా, వాడి కోసమే ఈ సబ్బు అయితే నేను ఇంట్లో తయారు చేస్తున్నాను. వీడికి తెల్లటి మచ్చలు అయితే వస్తున్నాయండి మొహం మీద. ఈ పోవటం కోసం నేను ఇంట్లో సబ్బు తయారు చేసి మీకు చూపిస్తాను. నేను వీటి ఆకులు అయితే తీసుకున్నాను. నేను ఇంట్లో పిఎస్ సోప్తో అయితే ఇప్పుడు సబ్బు తయారు చేస్తున్నాను. మనం కావాలంటే మీకు సబ్బు బేస్ ఉంటుంది కదా, దాన్ని తెచ్చుకున్న చేసుకోవచ్చు. కాకపోతే మనం చేసేది మన ఇంట్లో కానీ కాబట్టి పిఎస్ సోప్తో అయితే నేను చేస్తున్నానండి. ఇప్పుడు కాకపోతే వాటర్ అనేది తగలకూడదండి సబ్బుకి మనం చేసేటప్పుడు. నేను కుప్పెంటాకు, అలాగే తులసాకు, వేపాకు ఈ 3 కలిసి మిక్సీ పట్టుకుంటున్నా. అందులో మనం నీళ్లు పోయకూడదు అనమాట. కొద్దిగా కొబ్బరి నూనె వేసి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు దాని రసం అంతా ఆ కొబ్బరి నూనెలోకి దిగిద్ది అనమాట. దీన్ని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీని నుంచి రసం తీసి సబ్బును తయారు చేయాలన్నమాట. మిక్సీ పట్టుకునేటప్పుడు కాస్త చూసి పద్దాకా ఆగి తిప్పుకుంటూ ఉండండి. అదిగోండి ఇలా పిండితే మనకి ఇటు రసం అయితే వస్తుంది. నీళ్లు పోయకూడదండి. నీళ్ళు అనేది సబ్బుకి తగలనివ్వకూడదు అనమాట. ఎందుకంటే నీళ్ళు తగిలితే కరిగిపోయిద్ది కదా. ఇంకా ఈ పిఎస్ సోప్ని అయితే నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇది కూడా సబ్బు బేస్ అంటారు కదా, అట్లానే ఉంటుంది కదా, అదే కాబట్టి పిఎస్ సోప్ కూడా అందుకని ఇలాగే చేసుకుంటున్నాను అనమాట. చాలామంది కూడా మంగు మచ్చలతో తెల్లటి సోప్ అంటారు కదా, దాంతో బాధపడుతున్నారు కదా. ఈ కుప్పెంటాకు అనేది మనకి మొహానున్న మచ్చలను కానీ, అలాగే ఎటువంటి ట్యాన్ ఉన్నా తీసేసిద్ది అనమాట ఫేస్ మీద. ఈ ఆపాకు ఇవంటారా, మనకి ఒంటి మీద ఉన్న దురదలు కానీ, ఏమన్నా దద్దుర్లు కానీ ఇవన్నీ రాకోకుండా ఈ తులసాకు, యాపాకు మనకు ఉపయోగపడిద్ది అనమాట. అందుకే ఈ 3 ఉపయోగించి నేను సబ్బు అయితే ఇంట్లో తయారు చేయడం జరుగుతుంది. ఈ సబ్బు తయారు చేసేటప్పుడు మనం ఏంటంటే డబుల్ బాయిల్ అంటారు కదా, అంటే ముందు నీళ్ళని వేడి చేసుకుని ఆ తర్వాత గిన్నెలో ఈ సబ్బు బేస్ అనేది వేసేసి మనం నీళ్ళల్లో వేడి నీటికి ఈ సబ్బు బేస్ అనేది కరిగిపోద్ది అనమాట. ఈలోపు మనం ఏం చేయాలంటే ఇందాక మిక్సీ పట్టుకున్న ఆకులు ఉన్నాయి కదా, దాన్ని ఒక పల్సటి క్లాత్లో తీసుకుని దాని రసం అంతా మనం పిండాలన్నమాట ఒక గిన్నెలోకి. దాన్ని మొత్తం రసం అంతా బాగా వచ్చేటట్లు బాగా పిండేసి దాని పిప్పంతా పడేయాలన్నమాట. ఎక్కువ అవసరం లేదండి, నేను చేసేది ఒకటే సబ్బు కాబట్టి కొంచెం ఆకులే తీసుకున్నాను అనమాట. అందుకే చూపిస్తున్నాను మీకు. ఎక్కువ రసం కూడా అవసరం లేదు, మనకి సబ్బును బట్టి వేసుకోవాలి. ఈలోపు ఈ సబ్బు బేస్ అనేది కరిగిపోయింది, పిఎస్ సోప్ మొత్తం. ఈ రసం మనం తీసుకున్న రసాన్ని ఇందులో కలిపేసుకుని వెంటనే దీని మొత్తం కరగంగానే కొంచెం ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం కరిగిపోతాయి. మనం ఏదన్నా ప్లాస్టిక్ది ఉన్నా మీకు పర్వాలేదు, నేను స్టీల్ గిన్నె తీసుకుంటున్నా. ప్లాస్టిక్ వాటిల్లో అయితే ఇంకా బాగా తొందరగా ఊడొస్తుంది సబ్బు. ఇదిగోండి చూడండి, మొత్తం అయితే కరిగిపోయింది చక్కగా సబ్బు బేస్లోకి. ఈ గిన్నెకి కాస్త కొబ్బరి నూనె రాసుకుని ఈ గిన్నెలో పోసుకుంటున్నానండి. శుభ్రంగా ఇది గట్టిపడిపోయినాక, చల్లారిపోయాక మొత్తం గట్టిపడిపోయిద్ది అనమాట. గట్టిపడ్డాక మనం సబ్బులే తయారైపోయిద్ది. నా దగ్గర ప్లాస్టిక్ది ఏది లేక నేను స్టీల్ గిన్నెలో అయితే వేసుకున్నా. మీ దగ్గర ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటే దాంట్లో వేసుకోండి. చక్కగా పలసగా ఉన్న ప్లాస్టిక్ దాంట్లో అయితే ఇంకా బాగా వస్తుంది. నేను ఇంట్లోకే కదా తయారు చేసేది, అందుకని చెప్పి స్టీల్ గిన్నెలో మా బాబు కోసం నేను తయారు చేస్తున్నాను కాబట్టి స్టీల్ గిన్నెలో చేసుకున్నా. చూసారు ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇంత బాగా రాగానే సబ్బు ఊడి నాలో తెలియని ఏదో సంతోషం అండి. ఆహా, నేను చక్కగా నా పిల్లోడి కోసం